హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్, ఒక వార్నింగ్ లాంటి ఒక నోటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట ఆర్ఆర్బీ నుంచి. సో ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో వాళ్ళ క్వశ్చన్స్ని, ఆ టెస్ట్లో ఉన్న కంటెంట్స్ కానీ, మొత్తం కంటెంట్స్ కానీ లేదా కొంత కంటెంట్ని అయినా సరే వెర్బల్గా అయినా, రిటర్న్గా అయినా, ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా ఎందులోని కూడా అసలు డిస్ట్రిబ్యూట్ చెయ్యకూడదు. అలాంటి స్టూడెంట్స్ని డీబార్ చేస్తాం, డిస్క్వాలిఫై చేస్తామని మెన్షన్ చేశారు. అలాగే స్టూడెంట్స్ అయినా ఇంక ఎవరైనా సరే యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మిగతా సోషల్ మీడియాలో కూడా అసలు ఈ క్వశ్చన్స్ని షేర్ చేయకూడదని చాలా చాలా క్లియర్గా మనకి ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్లో ఇంకా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఇంకా అప్డేట్ చేయడం జరగదనమాట. ఓకేనా? సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకి ఇంకా మన ఛానల్లో అయితే మనం ఇప్పటి నుంచి మనం ఎలాంటి క్వశ్చన్ కూడా ఒకటి కూడా మనం షేర్ చేయం. సో నార్మల్ మాక్ టెస్ట్లు అయితే మనం పెట్టడం జరుగుతుందండి. సో అందులో అయితే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో రాసే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటీస్ కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ దాకా కూడా వెళ్తాము, లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో యాక్చువల్లీ ఈ నోటీస్ రాకముందు మనం చేసాం మన వీడియోస్, మన ఛానల్లో ఒక 2 వీడియోస్ మాత్రమే చేసాం. సో ఇప్పటి నుంచి అయితే అసలు మనం ఎలాంటి వీడియో చేయమన్నమాట. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.